ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ టిక్కా. ఈజీగా ఓవెన్ లేకుండా దోశ ప్యాన్ మీద చేసుకోవచ్చు ఈ చికెన్ టిక్కా. లైట్గా స్పైసీ ఫ్లేవర్తో ఇంకా సాఫ్ట్గా చికెన్ చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ టిక్కా ఎలా చేయాలో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 ఫ్లేవర్స్. ఫస్ట్ ఒక బౌల్లో 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం చికెన్లో 1/2 కప్ పెరుగు, 2 టీ స్పూన్స్ కారం తీసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇలా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం మసాలా మిక్స్ని కోట్ అయ్యే వరకు కలుపుకోవాలి. మీ దగ్గర ఈ క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు మాత్రం వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని ఇలా కవర్ చేసి ఒక 1 to 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునే పావు గంట ముందు ఇలా వుడెన్ స్టిక్స్ని వాటర్లో నాననివ్వాలి. టూత్ పిక్స్ యూజ్ చేస్తున్నా సరే కాసేపు ఇలా వాటర్లో పెట్టుకుంటే చికెన్ని ఫ్రై చేసేటప్పుడు ఆ హీట్కి ఇవి ఎక్కువ వేడి ఎక్కకుండా ఉంటాయి. చికెన్ని 1 to 2 అవర్స్ ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక స్టిక్ని తీసుకొని ఉల్లిపాయని తర్వాత క్యాప్సికమ్ని ఇలా గుచ్చి నెక్స్ట్ చికెన్ని కూడా ఇలా గుచ్చాలి. ఇదే ప్యాటర్న్లో మళ్ళీ క్యాప్సికమ్, ఉల్లిపాయని గుచ్చి తర్వాత చికెన్ని దారంలోకి ఎక్కించినట్టు ఈ వుడెన్ స్టిక్స్లోకి సెట్స్ లాగా ఎక్కించుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్నీ చేసి రెడీ చేసుకోండి. మీరు టూత్ పిక్స్లో చేసినా సరే ఇదే ప్యాటర్న్లో గుచ్చండి, కాకపోతే ఒకే సెట్లా గుచ్చుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక దోశ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఇలా రెడీ చేసుకున్న చికెన్ స్టిక్స్ని ఒక 2-3 ఇలా ప్యాన్ మీద అరేంజ్ చేసుకోండి. ఇలా చేసి అన్ని సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. అన్ని సైడ్స్ ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి చికెన్ కుక్ అవ్వలేదు అనే డౌట్ కూడా ఉండదు. పూర్తిగా కుక్ అయిపోతుంది. ఇంకా లైట్గా ఇలా మాడినట్టు అవ్వాలి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలానే అన్నీ ఫ్రై చేసుకోండి. మీరు ఓవెన్లో చేయాలనుకుంటే 420 degrees ఫారెన్హీట్లో ఒక 10 మినిట్స్ బేక్ చేసి ఇంకొక సైడ్ టర్న్ చేసి మళ్ళీ బేక్ చేయండి. ఇలా చికెన్ టిక్కా మంచిగా ఫ్రై అయిపోయాక పైన బటర్ని బ్రష్తో స్ప్రెడ్ చేసి కొంచెం చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది. పుదీనా చట్నీతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పుదీనా చట్నీ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు ఈ చికెన్ టిక్కా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.